400 సీట్లు వస్తే మాకు మేము రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ ఎంపీ ఎగ్డే చెప్పినారు. కాదు కాదు మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మోడీ మళ్ళీ స్పీచ్లలో చెప్తున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? వెరీ సింపుల్ అండి. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము, రిజర్వేషన్లు రద్దు చేయము అని మోడీ గారు చెప్పడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? సెకండ్ దఫా కదా. దీని అర్థం ఏంటి? అంతకంటే ముందు గత 10 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఎవరు మాట్లాడిండ్రు? వాళ్ళ ఎంపీలు మాట్లాడిండ్రు, రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ మాట్లాడిండు, వాళ్ళ రకరకాల మంది క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, బీజేపీ పార్టీ నాయకులు, చివరికి మన అరవింద్ కూడా మాట్లాడారు కదా. అవును బరాబర్ రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము అని ఎంత పొగరుగా మాట్లాడిండు అరవింద్. తర్వాత వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం లేదండి. వాళ్ళ పొద్దున మాకు మహబూబ్ నగర్ లో మేము జయ రాజ్యాంగం అంటే వాళ్ళు జయ శ్రీరామ్ అంటారు. వాళ్ళు జయ రాజ్యాంగం శ్రీరామ్కి పోటీ లేదు కదా, కాదు కదా. అంటే వాళ్ళకి జయ రాజ్యాంగం, మేము జయ రాజ్యాంగం అన్నాము, జై తెలంగాణ అన్నాము, జై భారత్ అన్నాము కదా. వాళ్ళు ఏమనాలి? వాళ్ళు జయ శ్రీరామ్ అనేది పోటీ ఎందుకు అవుతుంది జయ రాజ్యాంగానికి? కాదు కదా. కానీ వాళ్ళు ఒకసారి కూడా జయ రాజ్యాంగం ఎందుకన్నారు? ఎప్పుడైనా ఏ బీజేపీ మీటింగ్ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ, బీజేపీ నాయకుడు కానీ ఎప్పుడైనా ఎవరైనా జయ రాజ్యాంగం అన్నారా? సింపుల్ లాజిక్. ఇప్పటి వరకు మీరు 100, 1000, 1,00,000 వీడియోలు చూడండి, ఎక్కడన్నా జయ రాజ్యాంగం అనేది మీకు వినిపించిందా? దీని అర్థం ఏంటంటే వాళ్ళకి 5,000 సమానంగా ఉండవు. ఇందాక చెప్పిన వ్యవస్థ ఇట్లాగే ఉండాలి. పేదోళ్ళు అంటే స్టేటస్ కో ఉండాలి అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? సమాన అవకాశాలు ఉండాలి, సమస్వేచ్ఛ ఉండాలి, సమన్యాయం ఉండాలి, సౌభాతృత్వంతో ఆ కాన్సెప్ట్ తోని దేశము, రాజకీయాలు లేకపోతే గవర్నమెంట్ అలాంటి విధానాలు రూపొందించాలి. అది కదా రాజ్యాంగ స్ఫూర్తి. సో అందుకనే వాళ్ళు సమానంగా అంటుంది కాబట్టి రాజ్యాంగం విషయం కాదు. సింపుల్ లాజిక్. ఇక్కడ ఎలక్షన్ స్పీచెస్ లో మోడీ మొదటి దఫా, రెండో దఫా దాటిన తర్వాత, రెండో దఫా నుంచి ఇప్పుడు 3 దఫాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ముస్లింలకు దోచిపెడితే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ ఆరోపణలు చేసుకుంటూ ఒక ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తారు. అంటే 10 సంవత్సరాలు పిఎం గా ఉన్న వ్యక్తికి ఎందుకు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మైండ్ గేమ్ ఆడి ప్రజలని భయపెట్టించి, ప్రజలని ఒక ఉన్మాదంలో తీసుకొచ్చి ఒక హిందూ ఓటుని మొత్తము వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడానికి, వాళ్ళ వైపు కన్సల్ట్ చేసుకోవడానికి ఈ యాంటీ ముస్లిం అనేది ఒకటి రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నిజానికి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో అయినా కానీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎలక్షన్స్ పోయినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఇది చేసాము, అది చేసాము, ఈ అభివృద్ధి చేసాము, ఆ అభివృద్ధి చేసాము, మంచి స్కూల్ కట్టాము, మంచి ఆసుపత్రి కట్టాము, ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, సో ఈ అట్లా చెప్తారు కదా. వ్యవసాయం ఇట్లా చేసాము అని చెప్తారు కదా. ఇతను ఏం చెప్తాడు? మోడీ గారు ఏం చెప్తారు? అమిత్ షా ఏం చెప్తాడు? అవి ఏమైనా మాట్లాడతారా? వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసామని మాట్లాడరు, ఇది మాట్లాడతారు. సో ఆ పార్టీ ఇట్లా అన్నది, ఈ పార్టీ ఇట్లా అన్నది. 10 సంవత్సరాల క్రితం మళ్ళీ కొత్తగా ఏదో ఎలక్షన్స్ పోయినట్టు ఆ పార్టీ అట్లా అన్నది, ఈ అది ఎందుకు మాట్లాడాలండి? అది మాట్లాడితే మీరు ఒక 10% మాట్లాడు, 90% నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇది అట్లా కాదు. 99% వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడకుండా ఓన్లీ ప్రతిపక్షాలను విమర్శించడము, తర్వాత ప్రజల్ని భయపెట్టించడము. ముస్లిమ్స్ 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, మన హిందువులు 100 కోట్ల మంది ఉన్నారండి. 22 కోట్ల మందితోని వాళ్ళు బిక్కుమని బతుకుతున్నారు. పాపం భయంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మోడీ దెబ్బతోని భయంగా ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కదా. వాళ్ళ జీను మన జీను ఒకలానే ఉంటది కదా, వాళ్ళ స్కిన్ మన స్కిన్ ఒకలానే ఉంటది కదా. అసలు ఒక 2 ముఖాలను పెడితే, ఇద్దరిని పక్కన పెడితే, ఆ గడ్డము టోపీ అని తీసేస్తే మీకు క్లియర్ కట్ గా వాళ్ళ ముఖాలు చూస్తే ఎవరన్నా ఇతను హిందూ, ఇతను ముస్లిం అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి? అందరి ముక్కలానే ఉంటాము, మన జీన్స్ వాళ్ళవి. సో మన రేస్ ఇదంతా కూడా ఏదో ఒక దఫాలో మరి హిందూ మతం తప్పు చేసిందా, లేదంటే అప్పుడున్నటువంటి ముస్లిం రాజులు బలవంతం చేస్తుందా మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యారు. రాజ్యాంగం కూడా చాలా క్లియర్ గా గుర్తించింది సమస్యని. ఈ సమస్య కాదు, ఆ రియాలిటీని గుర్తించింది కాబట్టి ఎవరికైనా కానీ వాళ్ళ విశ్వాసాల ప్రకారము ఏ మతమైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పారు. మన రాజ్యాంగ పెద్దలు చెప్పారు. సో కష్టపడి త్యాగం చేసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకులు అప్పుడున్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఒక్క అంబేద్కర్ గారు రాసుకొని ఆయన అప్రూవ్ చేసుకోలే. 250 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు, అందులో ఎక్కువ మంది అగ్రవర్ణాలే ఉన్నారు యాక్చువల్ టు బి ఫ్రాంక్. సో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను గుర్తించి, ఈ పరిస్థితిని గుర్తించి అన్ని మతాలకు సంబంధించి సమానంగా ఇవ్వాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి. సో నో క్రీడ్, నో రిలీజన్, నో క్యాస్ట్ అని చెప్పి అందరికి అని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి అది కదా. సో అలాంటి విషయంలో ఇప్పుడు ఈ మోడీ గారు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో అసైన్ అభివృద్ధి చేయకుండా ఇలాంటి భయాలు అది తప్పంటున్నాను. అలాంటి కొంచెం అర్థమైన వాళ్ళము, సో కొంత మేరకి
సో అందరూ సమానంగా బతికితే బాగుంటదని కోరుకునే వాళ్ళము. ఒక యూరోపియన్ కంట్రీలో అందరూ సమానంగా బతుకుతారు. సో చాలా దేశాల్లో సమాన అవకాశాలు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు ఉంటుంది. ఎక్కడైనా ఒక గంప గుర్తబ్బా, ఏ దేశమైనా మతం మీద రాజకీయం చేస్తుందంటే ఆ దేశం మటాష్. ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, భయంకరమైన మతవాదులు, ఎన్నెన్ని మతాలు అక్కడ, మతాలు మన మత తెగలు, మళ్ళీ ఒకటే మతం అంటారు కానీ తెగలు, అందులో వాళ్ళు కొట్టాడుకుని చేస్తారు. దాని కింద చచ్చంత ఆయిల్ ఉంది. యాక్చువల్ రిచ్ కంట్రీ కావాలి, దుబాయ్ లాగా కావాలి అది. కానీ బికాస్ ఆఫ్ మత పిచ్చితోని, తెగల పిచ్చితోని, సో ఆ డిఫరెన్సెస్ తోని వాళ్ళు నాశనం అవుతున్నారు. పాకిస్తాన్, సో అది కూడా అంతే. సో మతం పిచ్చితోని రాజకీయ నాయకులు ఇష్టమైనట్టు వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ వాడతారు. వాళ్ళు కూడా మన ఇండియాని భూతం లాగేస్తారు రాజకీయ నాయకులు. దాన్ని అది అంతమైంది. రీసెంట్ గా శ్రీలంకలో అక్కడ వాళ్ళు బౌద్ధ మతాన్ని లెఫ్ట్ అండ్ రైట్ మతం వాడుకొని ఏం చేశారు, ఇట్లాగే సేమ్ మోడీ లాగానే మతాన్ని వాడుకొని వాళ్ళు మొత్తం దేశాన్ని దోచేశారు. లాస్ట్ సివిల్ వార్ అయింది. సో 500 రూపాయల కిలో బియ్యము, 500 రూపాయలకి లీటర్ పెట్రోల్. సో ఆ రకంగా పెరిగిపోయి పాపం కొన్ని రోజులు వాళ్ళకి ఫుడ్ దొరకలేదు, కరెంట్ దొరకలేదు, గ్యాస్ దొరకలేదు, సో మొబిలిటీ లేదు. సో అట్లా ఎంత సఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు. లాస్ట్ కు అంతర్యుద్ధం వచ్చింది, ఆ ప్రెసిడెంట్ పారిపోయాడు. సో అదంతా అది కూడా మతమే. ఎక్కడైనా మీరు హిస్టరీలో చూడండి, ఈ మత రాజకీయాలు చేస్తే ఆ దేశం మటాష్. సో అందుకని మేము మాలంటలో భయం అవుతుంది. ఎందుకంటే ఫైనల్ గా కింద మతాల విద్వేషాలు వచ్చినప్పుడు, కింద అది కొట్టుకునే సీన్లు వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోతారు అంటే మధ్యతరగతి వాళ్ళు, కింది తరగతి వాళ్ళు, పేదలు చచ్చిపోతారు. ఎవరు కూడా అమిత్ షా ఏం కాదు, నరేంద్ర మోడీకి ఏం కాదు, ఆదాని అంబానికి ఏం కాదు, వాళ్ళందరికీ ఏం కాదు. ఈ మత పిచ్చి పెట్టి, సో మతం అనేది గుండెలా ఉండాలి, మతాన్ని పరసలు. మీరు 2000 సంవత్సరాల నుంచి మన మతం ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మతం పెట్టండి ఏమన్నా. సో కొత్తగా వచ్చి ఆ మతం ద్వారా ఏమైనా అభివృద్ధి చేశారా? కాదు కదా, మతం అనేది ఉంది, అది దట్ ఇస్ రియాలిటీ, ఫైన్. సో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మతాన్ని, ఎవరికి వాళ్ళు చాలా పక్క మతం వాళ్ళతో సంతోషంగా ఉంటారు. మన గ్రామాలలో, తెలంగాణ గ్రామాలలో ముస్లింస్ హిందూస్ చక్కగా అక్క వదిన అన్న బావ అనుకుంటారు వాళ్ళు చక్కగా. అట్లా కలుపుకోలుగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, కొన్ని 100,000 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు కదా. దాన్ని నువ్వు ఈ రకమైన డిస్టర్బ్ చేయడం అనేది అన్యాయం అంటున్నాను. సో దాని వల్ల దేశానికి నష్టము, దేశానికి ప్రమాదము. ఏదైనా జరిగితే కొన్ని లక్షల మంది శవాలైపోతాయి. అదే భయం మాకుంది. ఇది జరుగుతుంది. నేను ఆఫ్ఘనిస్తాన్ లో 1 month గ్రామాలు తిరిగాను. ఆఫ్ఘనిస్తాన్ పనిచేశాను. యాక్షన్ ఎయిడ్ అనే సంస్థకి కన్సల్టెంట్ గా 1 month లోపల ఎక్స్టెన్స్ తిరిగాను. ఎంత ఘోరంగా కొట్టుకొని చచ్చిపోయాను వాళ్ళు, తెగలు. ఒక ఇంట్లో ఉన్నాను, అక్కడ ఇంటికి వెళ్తే ఇదే ఇంటి ముందు సార్ 200 మంది శవాలు ఇట్లా ఉండే సార్ అని చెప్తున్నారు వాళ్ళు నాకు. అంటే అది ఎందుకు రావాలి, ఎందుకు జరగాలి? అందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం లేదా? ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా. ఇప్పుడు ఉండడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు రెచ్చగొడుతున్నావు? ముస్లింస్ అని చెప్పేసి ఎందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వు హిందువులకు మాత్రం ప్రధానమంత్రివా? నువ్వు 142 కోట్ల మందికి ప్రధానమంత్రివి కదా. రాజ్యాంగం 142 కోట్లకు సంబంధించిన రాజ్యాంగం కదా. నువ్వు ఈ రకంగా రెచ్చగొట్టడం తప్పు కదా. పాకిస్తాన్ అనే ఒక బలహీనమైన దేశాన్ని, మనకంటే తక్కువ మిలిటరీ ఉంది, మనకంటే అస్థిరత్వ రాజకీయం ఉంది, అక్కడ మనకు స్థిరత్వ రాజకీయం ఉంది. సో అట్లా వాళ్ళు పేదరికాన్ని కొట్టుకొని చేస్తున్నారు. సో ఇప్పటికి 2 సార్లు వాళ్ళని ఓడించిన పాకిస్తాన్ పాకిస్తాన్ మనకి ఏమైనా పోటీ ఉంటుందండి? పాకిస్తాన్ ఆట మోడీకి ఇప్పుడు మనం ఓటు అయిపోతాడ, పాకిస్తాన్ వచ్చి కబలించకపోతుందట. ఆ రకంగా యూత్ ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా గ్రామాలలో, పట్టణాల్లో, బస్తీల్లో అందరిని భయపెట్టిస్తున్నారు. ఇటు అభివృద్ధి చేయకుండా, స్కూళ్లు కట్టకుండా, నాణ్యమైన విద్య ఇవ్వకుండా, నాణ్యమైన ఆరోగ్య సేవ లేకుండా, పేదరికం నిర్మూలించకుండా, ఇవన్నీ చేయకుండా నువ్వు ఈ నెరేటివ్ ఏందండి, ఈ కథనాలు ఏందండి? ఇది మోసపూరితమైనటువంటి ఇది. దీన్ని అందుకే మేము అప్రజాస్వామికం అంటున్నాం.